హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో ఎగ్ పఫ్ చేస్తున్నానండి. ఎగ్ పఫ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందు చెప్తాను మీకు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. 90s కిడ్స్ ఫేవరెట్ అనమాట. మీరు కూడా తప్పకుండా వీడియో కంప్లీట్గా చూసి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. 1 కప్ మైదా, ఒక పించ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను, 1 టీ స్పూన్ షుగర్, తగినన్ని వాటర్ పోసుకొని దీన్ని డో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా డోలో ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా ఉండాలి, మీడియం సాఫ్ట్. ఇలా ఉన్న తర్వాత దీన్ని ఒక 15 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకుందాం. ఈలోపు బౌల్ పెట్టుకొని వాటర్ పోసుకొని 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి ఒక 15 మినిట్స్ బాయిల్ అయితే చాలా సాఫ్ట్గా ఎగ్ ఉడికిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని బాగా నీట్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న డోని ఇట్లా చేసుకోవాలి. బటర్ తీసుకోవాలి. బటర్ ఒక 50 గ్రామ్స్ తీసుకుంటున్నాను నేను. రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తే ఇలా రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి బటర్ని. ఇప్పుడు ఈ బటర్ని తీసుకొని ఈ పిండి మీద మొత్తం అప్లై చేసుకుందాం. నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. మీకు ఎన్ని లేయర్స్ ఉడిపిండి తీసుకొని ఇటు కూడా దీన్ని బుక్ ఫోల్డింగ్ అంటారు. ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని ఒక 15 మినిట్స్ ట్రేలో కానీ ఒక ప్లేట్లో మీకు ఏది ఉంటే అది దాన్ని పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో తీసాక ఇలా ఉంటుంది. కొంచెం గట్టి పడిద్ది. తర్వాత మళ్ళీ నీట్ చేసుకో. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో బటర్ మళ్ళీ ఒకసారి మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ ఇట్లా సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి.
ఇలాగ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్. నేను 2 eggs తీసుకున్నాను కాబట్టి నాకు 4 eggs కట్ చేసుకుంటాను కదా, దానికి తగ్గట్టు స్పైసెస్ యాడ్ చేసుకుంటాను. కారం, పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకుంటాను. ఇది బాగా మగ్గాలి. కొంచెం ½ స్పూన్ ధనియా పౌడర్. మీ దగ్గర గరం మసాలా అంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే చాట్ మసాలా అంటే చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే చాట్ మసాలా లేదు, సో నేను గరం మసాలా. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్. దీన్ని పక్కన పెట్టేసుకొని ఎగ్ పఫ్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఎగ్ పేస్ట్రీని మనం ప్రిపేర్ చేసుకున్న డౌని పఫ్ పేస్ట్రీని చూడండి ఎంత హార్డ్గా ఉందో. దీన్ని ఇప్పుడు మళ్ళీ కట్ చేసుకుందాం ఒకసారి. ఇలా లేయర్స్గా రావాలి. మీకు కనబడుతుందో లేదో. దీన్ని ఇప్పుడు దీన్ని నేను బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. దీన్ని ఇప్పుడు రోల్ చేసుకుందాం సైడ్స్. దీన్ని కట్ చేసుకో. ఇట్లా పెట్టుకోండి. మిగిలింది నేను ఫ్రీజర్లో దీంట్లోకి ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని యాడ్ చేసుకున్నాను. నాకు కరెక్ట్గా సరిపోయింది క్వాంటిటీ. ప్రిపేర్ చేసుకున్న వీటిని స్టఫింగ్ ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాక దీంతో బటర్ మొత్తం బటర్ అప్లై చేసేసుకుందాం. ఒక బాండీ పెట్టుకుని ఇది మూత పెట్టుకొని ఒక 15 minutes ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఇది ముందుగా దీంట్లో ఎగ్ పఫ్స్ పెట్టుకుంటాను, అందుకని బటర్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీంట్లో ఇట్లా పెట్టుకుందాం. ఇది దీంట్లో ఇలా పెట్టేసి ఇది మూత పెట్టేసుకుందాం. 30 minutes మీడియం హీట్లో పెట్టుకుంటే ఎగ్ పఫ్ రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీ ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వాచ్ ఇట్ గైస్. చాలామంది
వీడియోని స్కిప్ చేసేస్తున్నారు, సరిగా చూడట్లేదు. ప్లీజ్ వాచ్ ఇట్ గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ. కిడ్స్ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.